డియర్ స్టూడెంట్స్, ఈ పొద్దు నేను చెప్పబోయే ఏమిరా అరుణాచలం, స్టూడెంట్స్ అంతా ఏరే లేరు, ఇక నీ క్లాసుకు రారు. అగ్గిపుట్టున్నా సత్యరెడ్డి అరు ఇక్కడే ఉంది. ఏమిరా బద్మాష్, నా ముందే సిగరెట్ కాలుస్తూ తలెగరేస్తుండావే. తలెగరేసుడు కాదు, నిన్నెగరేస్తా. సత్యరెడ్డి అనొచ్చే నీ గొట్టంగాడు వస్తాడనుకున్నావా? రాడు. సత్యరెడ్డి లేడు. సత్యరెడ్డి రాడు, ఇక లేడు అని నేనే కిడ్నాప్ చేసి షెడ్ల నూకినా. చూడు కడపేశ్వరి, ఈ కాలేజీలో నేను స్టూడెంట్ గా ఉన్నంత కాలం నువ్వు లెక్చరర్ గా పనిచేయడానికి వీల్లేదు. అర్జెంట్ గా రిజైన్ చేసి నువ్వు నీ సీమకు పారిపోవాలి. ఏంటి వెళ్ళిపోతున్నా? వెరీ గుడ్. తలుపేస్తున్నా అంటే మా అమ్మ నీ కాలు మొక్క తలుపేకే మా తల్లే. నువ్వు కాలేజీలో ఉండేంత వరకు నేను కనిపించకూడదా? నేను రిజైన్ చేసి సీమలోకి పారిపోవాలా? కాలేజీని గప్పు చేసి మందు కొడతావా? కాలేజీ ఎగ్గొట్టి షకీల సినిమా చూస్తావా? క్లాస్ రూమ్ లో కుర్చీలు బల్లలు పైకెత్తినావా? గొడ్డును బాదొట్టు మాత్రం తిప్పిడమ్మా. వస్తా, నువ్వు రాకపోతే కొడతా. సత్యరెడ్డి గ్యాంగ్ ని కిడ్నాప్ చేస్తావా? వాళ్ళందరినీ గదిలో పెట్టి వాళ్ళెవరూ లేకపోతే నేను చేతగానుకున్నావా? వాళ్ళు లేకపోవడమే మంచిదైందిరా. నువ్వు నా చేతికి క్లాస్ లో పిల్లలందరినీ రాకుండా చేసినావు కాబట్టి ఈ పొద్దు క్లాస్ లో నీ ఒక్కడికే పాఠం చెప్తా. ఈనుకో. ఇకంటే సత్యరెడ్డి అంటే మంచోడు, ఒక్కరోజు కూడా దెబ్బకొట్టలేదు. వాడిని చూడు. వీడేంటి తెగ సిగ్గుపడుతున్నాడు? సిగ్గుపడే మగాడు ఎన్నాళ్ళ కనిపించాడే. మగాడా? వాడి మొహం మీసం వచ్చిన ప్రతివాడు మగాడేనా? అమ్మో నాయనో, నన్ను చూస్తున్నారమ్మా. వాట్ మిస్టర్, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదూ? మీకెలా తెలుసండి? ఎలా తెలిసేదేముంది? నేను గుడికి వెళ్తే గుడికి వస్తావు, బస్ స్టాప్కి వెళ్తే బస్ స్టాప్కి వస్తావు, ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావు. చివరికి చెప్పేది ఐ లవ్ యూ కదా? అవునండి. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నేను అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తా. అడగండి అడగండి. ప్రేమదేశం సినిమా చూసావా? 32 టైమ్స్ చూసానండి. సీన్ టు సీన్ గుర్తుందా? షార్ట్ టు షార్ట్ గుర్తుంది. అందులో వినీత్ టాబు ప్రేమను గెలుచుకోవడానికి ఏం చేశాడు? ఫస్ట్ గా వెళ్ళి బస్సును క్యాచ్ చేశాడు. మరి నువ్వు నా కోసం ఏం క్యాచ్ చేస్తావు? మీరు ఏం చెప్తే అది క్యాచ్ చేస్తానండి. ఆ వ్యాన్ క్యాచ్ చేస్తావా? ఏమండి, అది మరీ ఫాస్ట్ గా వెళ్తుందండి. పోనీ కన్సెషన్, అమ్మయ్య, ఆ వెనుకున్న ఆటోని క్యాచ్ చేస్తావా? ఏయ్, వ్యాన్ క్యాచ్ చేస్తానని వెళ్ళిపోతావేంటి? హలో, అక్కడుంది డబ్బు కాబట్టి వినీత్ అంత రిస్క్ చేశాడు. అదే నీ ఫేస్ కి అంత రిస్క్ చేయమంటే చేస్తాడా? అదే నీ ఫేస్ లో డబ్బు ఉందనుకో, స్పీడ్ గా వెళ్ళే బస్సు ఏంటే ఆకాశంలో ఎగిరి విమానాన్ని కూడా క్యాచ్ చేస్తాను. నీ ఫేస్ కి అంత రిస్క్ అవసరం లేదు. వెళ్ళా సత్యవతే, వస్తున్నాను. ఉండవే.
సీను మొత్తం చూసా. ఆ అమ్మాయిని చూడగానే నీకు ఐ లవ్ యూ చెప్పాలనిపించింది కదా? మరి గట్టిగా కౌగిలించుకోవాలనిపించింది. అయ్య బాబోయ్, ఈ కాలేజీ మన కర్నూలు కోటలా ఉంది కదో? అవునక్క. ఈ కాలేజీకి నేను కొత్తగా వచ్చినాను, హిస్టరీ లెక్చరర్ గా. ఏం దట్టా చూస్తా ఉండారు? లేచి అందరూ నాకు గుడ్ మార్నింగ్ చెప్పుకోండి. సత్యరెడ్డి గుడ్ మార్నింగ్ మేడం. సిట్ డౌన్. మీకిదే చెప్తుండాను, నేను సీమ నుండి వచ్చినాను, రాయలసీమ లెక్చరర్ని. అందరూ లెక్చరర్ లాగా నన్ను చూసినారో గ్రూప్ మర్డర్లు జరిగిపోతాయి. గ్రూప్ మర్డర్లా? ఒక్క మర్డర్ ఏందిరా బిడ్డ? క్లాస్ లో గోల చేసినారో పీకలు తెగిపోతాయి. పాఠాలు శ్రద్ధగా వినకపోయినారో నెత్తురు ఏరులై పారుద్ది. అందరూ బుద్ధిగా బుక్స్ తీయండి. ఏంటి మేడం, అటెండెన్స్ వేయరా? అటెండెన్స్ చేయాల్సిన అవసరం నాకేముండదురా. ఈ దినం నుంచి ప్రతోడు క్లాసుకు అటెండ్ అవ్వాలా. ఎవరైనా మిస్ అయినారో వాళ్ళు టోటల్ గా మిస్ అయిపోతారు. ఈ కుర్చీలో ఉండే వాడు చాలా సీనియర్ స్టూడెంట్ మేడం, ఎప్పుడు క్లాస్ కి రాడు. అటెండెన్స్ వేయకపోతే లెక్చరర్స్ ని బతకనివ్వడు. అంత మొగోడా? ఆడి మడకాయ ఇరుస్తా. ఆడి పేరేందిరా? అరుణాచలం. సత్తిరెడ్డి అక్క. ఆడు యాడున్నా గంట కొట్టే లోపల నా ముందుండాలా. అట్టాక పదండ్రా. రక్షించండి రే, వీళ్ళెవరు కింద చేస్తున్నారు? రాడురా రే, ఎవరు రాడురా? తల మీద కొట్టొద్దు, మైండ్ లేదు. ఈ దినం నేను చెప్పబోయే పాటల్లో ఏమిరా బిడ్డ, నువ్వేనా అరుణాచలానివే? ఏ పేరు బాలేదా? నీ క్యారెక్టరే బాగుండ్లా. సత్తిరెడ్డి యాడ్ నుంచి పట్టుకొచ్చినారు. మందు కొట్టి గోకుల్ థియేటర్ లో షకీలా సినిమా చూస్తూ దొరికినాడక్క. ఏమిరా కుక్క, క్లాస్ ఎగ్గొట్టినావు, నేరం. సినిమాకి వెళ్ళినావు, ఇంకో నేరం. మందు కొట్టినావు, పెద్ద నేరం. మందు కొట్టి షకీలా సినిమా చూస్తూ దొరికిపోయినావే, ఇది పెద్ద ఘోరం. ఏంటి ఘోరం? ఈ కాలం యూత్ గురించి నీకేం తెలుసు? యూత్ ఏందిరా? జూట. ప్రతిదినం గంట కొట్టేలోగా నువ్వు క్లాస్ లో ఉండాలా. నేను చెప్పేదాకా గంట కొట్టినా నువ్వు గడప దాటకూడదు. ఇది నా ఆర్డర్. నా మీద ఆర్డర్ వేయడానికి నువ్వెవరు? నువ్వేమన్నా ఝాన్సీ రాణివా, పల్నాటి నాగమ్మవా, పూలాన్ దేవివా, రాణి ముఖర్జీవా, రమ్య కృష్ణవా? కడప కాళేశ్వరినిరా. తేడాలు వచ్చేసినాయనుకో నీ తల తీసుకెళ్లి కర్నూలు కోటకి ఏలడదీస్తా. ఏందే నువ్వు క్లాసుకు వచ్చుండాలా? ఎందుకు రావాలి? తల వంచని భారతీయ విద్యార్థుల స్వేచ్ఛను హరించడానికి నువ్వెవరు? ఈ కాలేజీ నువ్వు కట్టావా? గోడలు పెట్టావా? బెంచీలు చెక్కావా? కుర్చీలు సర్దావా? ఈడు పెరిగి, రక్తంలో వేడి పెరిగి, కళ్ళల్లో వాడితో కళ్ళం పట్టి కదం తొక్కి ఒక్కొక్క యువకుడు గుండె మర ప్రంగుల్లా పేలుతుంది. స్వేచ్ఛను హరించే నీలాంటి దుష్ట శక్తుల్ని దహిస్తుంది. అప్పటి వరకు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే రక్తపు డేరులే, నిరసన హోరులే. అమ్మా, చదువులు తల్లి.
నీ బిడ్డలు చేసిన తప్పులు నువ్వే క్షమించాలి తల్లే. నిన్నేంద్ర క్షమించేది బద్మాష్. శమాషన్నా పద్మాషన్నా నువ్వే అనాలి తల్లే. తల్లి నీ పిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్తారు, మట్టిలో దొరుకుతారు, మందు కొడతారు. ఒళ్ళు రుద్ది మూతి కడిగి శుద్ధి చేయాల్సిన తల్లివి నువ్వే తల్లే. తల్లే పాదాల మీద ఉంటామ్మా, నీకు దండం పెడతా. జై బోలో రాయలసీమ లెక్చరర్ కి జై. జై బోలో రాయలసీమ లెక్చరర్ కి జై. అమ్మ నువ్వు చెప్పమ్మా, మేము వింటాం. గుడ్ మార్నింగ్ మేడం. కూసండి సత్తిరెడ్డి తలుపులేసాయి. ఎందుకు మేడం తలుపులేశారు? ఈ పొద్దు క్లాసులో అందరి నెత్తురు ఉడికెత్తి ఉరకలయ్యాలా అంటే మర్డర్లు ఏమన్నా జరగబోతున్నాయా మేడం? అట్టాంటిదే. రాణి రుద్రమాదేవి చేసిన యుద్ధం గురించే ఆ చాప్టర్ చెప్తుండా. అందరూ చెవులు పెట్టుకొని వినండి. రుద్రమదేవి యుద్ధం సీనా మేడం? అవును, కోసోని బుద్ధిగా ఈయనో. వినకుండా చంపుతావు కదా. అది 1880 ఇయర్. ఆమె కాకతీయ సామ్రాజ్యానికి మహారాణి. పేరు రుద్రమాదేవి. యమా ఫైటర్, పవర్ఫుల్ లేడీ. ఒక దినం బ్రిటిష్ వాళ్ళు ఆమె కోటను చుట్టుముట్టినారు. రుద్రమాదేవికి కోపం వచ్చినది, ఆవేశం పెరిగిపోయినది. ఈపున బిడ్డను కట్టుకుంది, చేతిలో కత్తిని పట్టుకుంది, గుర్రమెక్కి యుద్ధానికి బయలుదేరినది. ఏంటి మేడం పాఠం ఆఫీసు లొట్టలేస్తున్నారు? ఇవి లొట్టలు కాదురా బిడ్డ, మరి గుర్రపు డెక్కల చప్పుడు. శత్రువులంతా చుట్టుముట్టినారు. సై 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 కత్తులు లెగిసినాయి. సప 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 రుద్రమాదేవి కత్తి తిప్పుతుంది. సక 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 తలలు దగ్గర కింద పడుతున్నాయి. నెత్తులు ఏరులై పారుతుంది. ఈపున బిడ్డను కట్టుకుంది, చేతిలో కత్తిని పట్టుకుంది. ఏందిరాదే? ఈపున బిడ్డ ఏడుపు మేడం. వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం. రుద్రమాదేవి ఆగ్రహానికి బ్రిటిష్ వాణి గుండె దడదడలాడింది. మరో ఫిరంగులు పేలుతున్నాయి. దిశ దిశ దిశున్ ఆ సగా 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 ఆ సభా 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 ఏ బిష 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 ఏ దిశం 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 ఏ సభా 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 ఏ చకా చకా. అక్క అద్దర కొట్టేశావు, మంచినీళ్ళు తాగు. ఇది లెక్చరర్ కాదు, సినిమాలో ఫైట్ మాస్టర్ అయితే బాగుండేది. ఏ అరుణాచలం మేడం గ్లూకోజ్ కావాలా మేడం? అవసరంలా. ఆహా. నేను చెప్పిన పాఠం పూర్తిగా అర్థమైనదా? ఫుల్గా అర్థమైంది మేడం. అయితే లైన్ టు లైన్ అక్షరం మిస్ అవ్వకుండా చెప్పుకో. మొత్తమ్మా మేడం? అక్షరం మిస్ కాకుండా లైన్ టు లైనా మేడం? ఎస్ మేడం నాకండి బిష 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 కసాయ్ 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 దిశ దిశాల్ దిశాల్ ఓవా 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 దర్ 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 కస్కా కసాయ్. తప్ప ఒక్క ముక్క అర్థం కాలే మేడం, నన్ను క్షమించి ఒక్కసారికి మన్నించండి మేడం. గబ్బు నాయాలా. వద్దు మేడం, మేడం వద్దు మేడం. మా రాయలసీమ మాతకు మందారమాల, మా క్లాసు మాతకు అదేంటది ఉల్లి పూల దండ. జై బోలో రాయలసీమ లెక్చరర్ కి జై బోలో రాయలసీమ లెక్చరర్ కి జై బోలో రాయలసీమ మాతాకి రాయలసీమ మాతాకి రాయలసీమ మాతాకి రాయలసీమ మాతాకి. ఏంటి బాబాయ్ చాలా డల్గా ఉన్నావు? ఏమైంది చెప్పు బాబాయ్. నా గర్ల్ ఫ్రెండ్ నాకు హ్యాండ్ ఇచ్చిందా. అదేంటి నిన్నటి దాకా సుబ్బలక్ష్మి నువ్వు చాలా క్లోజ్ గా ఉన్నారు కదా? క్లోజ్ గా ఉన్నాం కాబట్టి నా బతికి ఇలా క్లోజ్ చేసి. అది కూడా సుబ్బలక్ష్మి పదండ్రా. ఏయ్ సుబ్బలక్ష్మి. ఏంటి సుబ్బలక్ష్మి మన వాడితో మాట్లాడడం మానేసావుట? చిచి మీ వాడు పెద్ద బేవర్స్ కాడు. వాడితో తిరిగితే మీరు కూడా బేవర్స్ కాలేపోతారు. ఏం చేశాడు? నిన్న సినిమాకి వెళ్దామని రమ్మన్నాడు. లవర్స్ అన్నాక సినిమాకి వెళ్ళకుంటారా ఏంటి? నేను అలాగే అనుకున్నాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత లైన్ లో నిలబడి టికెట్లు తీయమన్నాడు.
అరే ఆడపిల్లని సినిమాకి తీసుకెళ్లేదు అందుకోసం ఏనా దాని గురించి నేనేం ఫీల్ అవ్వట్లేదు. మరి లోపలికి వెళ్ళి కూర్చో, 10 నిమిషాల తర్వాత వస్తానన్నాడు. మొగోడు అంతే సిగరెట్ పాను అలవాటు ఉంటుంది ఏనా. అలాగే అనుకున్నాను, కానీ అరగంట తర్వాత వచ్చాడు. 10 నిమిషాలని అరగంట పట్టుండొచ్చు. అరగంట తర్వాత వచ్చింది వీడు కాదు, ఇంకొకడు. అదేంటి? అదే కదా నా ప్రాబ్లం. వీడు బయటికెళ్ళి లేడీస్ పక్క సీటు అని బ్లాక్ లో 100 రూపాయలకి టికెట్ అమ్మాడు. ఇలాంటి వాడితో ఎవరైనా సినిమాకి వెళ్తారా? ఏరా గర్ల్ ఫ్రెండ్ తీసుకెళ్లి బ్లాక్ లో టికెట్లు అమ్ముకుంటావా? మరి మా బాబు పాకెట్ మనీ ఇవ్వట్లేదు, ఏం చేయమంటావు? బాబు పాకెట్ మనీ ఇవ్వలేదని బ్లాక్ లో టికెట్ అమ్మావు. రేపు ఒక రోజున అప్పులు ఎక్కువ ఉన్నాయని ఈ అమ్మాయి నమ్మేస్తావా? అయ్యి బాబోయ్, అది కొంచెం కష్టమైన పని కదా. అంటే ఈజీ అయితే అమ్మేస్తావా? చూడరా, ఇంకొట్లేవే, పద పద. ప్రాబ్లం ఏంట్రా? ఇప్పుడు అమ్మాయితో మాట్లాడాలా? అదే ఎలా మాట్లాడాలా? అదే ఈ విషయంలో మీరు బచ్చేగాళ్ళు. అది తెలుసుకోవడానికి కదా మీరు నా వెనకాల తిరుగుతున్నారు. వేమా సారీ అంకుల్, ఇన్నాళ్ళు నువ్వే మా వెనకాల తిరుగుతున్నావు. మొహం పగిలిపోద్ది అనుకుంటే ఉంటావు. ఇప్పుడు నేను వెళ్ళి అమ్మాయితో రొమాంటిక్ గా మాట్లాడతాను. ఎలా మాట్లాడాలో చూసి నేర్చుకోండి. హాయ్ ఊహరాణి, మిమ్మల్ని. నా పేరు అది కాదు. కాదని నాకు తెలుసు, నా పేరు అరుణాచలం. నేను అడగలేదే. అందుకే చెప్పాను. ఫస్ట్ టైం మిమ్మల్ని పార్క్ లో చూసినప్పుడు నా గుండెల్లో గంటలు గ్రానైట్లా ఫెల్ 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 మని మోగాయి. నా కిడ్నీలో స్టోన్స్ నీ స్టోన్ కోసమే వెయిటింగ్ లో ఉన్నాయి. నా కడుపులో ఉన్న పేగులు బులక్ 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 నీ మాట కోసమే ఎదురు చూస్తున్నాయి. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఏంట్రా కూసావు? మన గురించి కాదు, వాళ్ళెవరో మాట్లాడు. నిన్నరా బేవర్స్ సెంటర్ లో కొట్టానంటే జాయింట్లు ఉడతాయి. డైలాగ్ ఇక్కడ చెప్తే రియాక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆపా. చెల్లెల్ని అలా అంటే ఏ అక్కైనా ఇలాగే రియాక్ట్ అవుతుందా బేవర్స్? ఈ చెల్లికి నువ్వు అక్కవా? ఈ పిల్ల మన చెల్లె అక్క. అక్క అంటే డొక్క చించుతా. నీలాంటి కొట్టగాడు నాకు తమ్ముడేంట్రా? అక్క అన్నా తప్పేనా అక్క? నువ్వు ఏజ్ ప్రాబ్లం ఫీల్ అయి ఉంటావు. చెప్పు తెగొద్ది. ఎందుకు? అసలు ఎక్కడ నన్ను చదివేది? ఇక్కడనా? ఆడదాని అందం చూడగానే పుట్టేది కోరిక, అర్థం చేసుకున్నాక కలిగేది ప్రేమ. ఇంతకీ నీకు కలిగింది కోరిక ప్రేమ? అసలు ముందనుకుంది ఏంటంటే మామూలుగా ఈ అమ్మాయిని కానీ నిన్నేనా కొట్టావు? చెప్పు. కొట్టమని సొంత పేరు పెట్టి పిలుస్తున్నావు. చెల్లికి ఫేస్ వాల్యూ, అక్కకి మౌత్ వాల్యూ ఉందని తెలియక ఐ లవ్ యూ చెప్పా. అసలు ఏం జరిగింది అనుకుంటున్నాను? ఎక్స్క్యూజ్ మీ మేడం, నా పేరు వంశీ, ఇదే కాలేజ్. వీడు నా ఫ్రెండ్, క్వైట్ ఆపోజిట్ క్యారెక్టర్స్. వీడి క్యారెక్టర్ గురించి తర్వాత చెప్తాను. రై, వీళ్ళందరికీ నువ్వు సారీ చెప్పు. అదే చెప్పాలా? సారీ అండి, సారీ. ఓకే, ఇంకెప్పుడు ఐ లవ్ యూ చెప్పవుగా? ప్రమాణ పూర్తిగా వీళ్ళిద్దరు కలిసి వచ్చి ఐ లవ్ యూ చెప్పను. అయితే పో. అక్కకు చెప్పలేదని కుళ్ళు. అదేంటి ఆ బేవస్ గాని అలా పంపించేశావు? సారీ అండి, వాడు మీరు అనుకున్నంత బేవర్స్ కాదు, చాలా మంచోడు. ఏంటి మంచివాడా? అవును, వాడి గురించి ఈ కాలేజ్లో ఎవరినైనా అడగండి చెప్తారు. కనిపించిన అమ్మాయి కల్లా ఐ లవ్ యూ చెప్పి చెంపదెబ్బ తినేదాకా నిలబడతాను అంటాడు. అలవాటు కాదు మేడం, ఆశయం. ఎక్కువ మంది గర్ల్స్ చేత చెంపదెబ్బలు తిని లిమ్కా రికార్డ్ ఒకటి క్రియేట్ చేయాలని పట్టుదల. నిజంగానా? నిజం. ఆ రికార్డ్స్ కోసమే మీరు న్యూ అని మీ దగ్గరికి వచ్చాడు. అనవసరంగా డిసప్పాయింట్ చేసామే. అరే, ఈ సంగతి ముందే తెలిస్తే ఇందాకే బాగా కొట్టేవాళ్ళంగా. ఇంకా టైం ఉంది మేడం, మీరు వెళ్ళి కొట్టండి. వాడ ఆనందంతో ఎలా కన్నీళ్లు పెట్టుకుంటాడో మీరే చూడండి. ఓకే, తప్పకుండా పదవి, మనం కూడా కొట్టొద్దాం. వచ్చి బూతులు తిట్టింది. గొట్టం 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 అని 100 సార్లు పిలిచింది. హలో మిస్టర్. ఇది వచ్చేస్తుంది, మన గురించి గొప్పగా చెప్పుకుంటాడు, ఫుల్ బిల్డప్ ఇచ్చేస్తాడు. మీరు ఇందాక వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పారు, నేను రెస్పాన్స్ ఇవ్వలేదని ఫీల్ అయ్యారా? నో ప్రాబ్లం అండి, ఇప్పుడు రెస్పాన్స్ రికార్డులలోకి ఎక్కి చెంపదెబ్బలు తినడానికి ఇంత కష్టపడాలా? ఈ విషయం ముందే చెప్పొచ్చురా, ముందే చెప్పొచ్చా? మేము రోజు వచ్చి కొడుతూ ఉంటాము. ధైర్యంగా ఉండు. జాగ్రత్త. ఈ రికార్డులేంటి ధైర్యంగా ఉన్నా ఈ కొట్టడం ఏంటక్క? చంపేస్తా. జాగ్రత్త. కమాన్ మై డియర్ క్యూట్ లేడీస్. ఒక్క చెప్పదెబ్బ తిన్నది ఇంతమంది వస్తున్నారేంటి? సారీ అరుణ, ఇన్నాళ్ళు నువ్వు జడల్లాగి చేతులు గిల్లి రాకెట్లు వేస్తుంటే అలా అనుకున్నాను. రికార్డులు సృష్టించడానికి అని తెలిస్తే థ్యాంక్స్.
మేము మూర్ఖులం బచ్చాలం. అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నిన్ను చూసే తెలుసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ యువర్ కోచింగ్. అవునరా, అలా వరుసగా వచ్చి కుమ్మేశారేంట్రా? ఏం జరిగింది? మాకేం తెలుసు? వాళ్ళని అడుగు. అమ్మ వద్దురా, 10 సంవత్సరాల పరువు పోయింది. కుమ్మేశారు. కొడితే కొట్టారు కదరా, ఇద్దరక్క తెలుసు. అమ్మో సూపర్. అరే టైం 10 అయింది, పదండి క్లాస్కి వెళ్దాం. పూజ రావాలి కదరా. పూజ కోసం క్లాసులు వదులుకుంటావా? రే లవ్వే కాదు, కాలేజీ కూడా ముఖ్యమే. అంత జ్ఞానం ఉన్నవాడివి 7 ఏళ్ళ నుంచి ఎందుకు ఫెయిల్ అవుతున్నారా? కాలేజీ వదలకూడదని. కన్న తల్లి కంటే కాలేజీ గొప్పదిరా. తల్లి 9 నెలలు మోసి భూమి మీద వదిలేస్తుంది, కానీ కాలేజీ అలా కాదు. మనం ఎన్ని సంవత్సరాలు ఫెయిల్ అయినా కడుపులో దాచుకుంటుంది. నేను క్లాస్కి రాను, మీరు వెళ్ళండి. అయితే పూజ వచ్చే వరకు మేము కూడా వెళ్ళాం. అంతే ఇష్టం. ఓకే. అమ్మో పెద్ద కంటర్ అయింది, పారిపోదాం పదండి రోయ్. నిన్నరా? నా పేరు అది కాదు. నీ పేరు ఎవరికి కావాలరా? నేనెవరో తెలుసా? తెలుసమ్మా, అదను యుక్తాముఖి. మీ చెత్త మొహాలకి యుక్తాముఖి వచ్చి మాట్లాడుతుందా? రే రారా, నిన్నే. ముందుకి రారా. ఏంటి తెగ రెచ్చిపోతున్నావంట? మా చెల్లెల వెనకాల పడుతున్నావంట? దాన్ని కొరుక్కు తింటానన్నావంట? అదేవో అన్ని పిచ్చి పిచ్చి చూపులు చూస్తోంది. అరే మోడీ వదిలేసి ఇక్కడ అక్కడ పరిగెడుతోంది పిచ్చిదాన్లాగా. 10 నిమిషాలకోసారి కాళ్ళు కడుక్కుంటోంది. తిండుని పట్టుకుని గట్టిగా నలుపుతోంది. అన్ని తిక్క తిక్క పనులు చేస్తోంది. అసలు ఏం చేసావురా దాన్ని? అమ్మ తోడు నేనేం చేయలా. నాకు తెలుసులేరా, నీ ఓవర్ యాక్షన్ కి మేము రియాక్ట్ అవుతాం అనుకుంటున్నావేమో, కానీ మాకు ఆ రియాక్షన్ లేదు. దాని వెనకాల పడే ముందు మా నాన్న గురించి తెలుసుకో. మీ నాన్న గురించి ఆడికెందుకు? ఆడి ప్రేమిస్తుంది మీ నాన్న కాదు కదా. ఈ లో ఫైనాన్సెస్ వద్దురా ఇడియట్. వ్యవహారంలోకి దిగితే గొప్పిలి పులిరా మా నాన్న. ఆయన గురించి ఓ ఇన్సిడెంట్ చెప్తాను విను. ఒకరోజు రాత్రి నాన్న నాన్న ఏంటమ్మా? ఇది చదవండి నాన్న. ఏంటిది? లవ్ లెటర్. నాకు లవ్ లెటర్ రాసిన అదేవతమ్మా? నాన్న నీకు కాదు, నాకు. నీకా? ఇటు. ప్రియమైన హారతికి, నిన్ను నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ఎవడమ్మా వీడు? ముందు నువ్వు చదువు నాన్న. నువ్వెప్పుడు ఎదురుగా ఉండాలని, కరువు తీరా నిన్ను చూడాలని, కరువు తీరా మాట్లాడాలని, కరువు తీరా. ఎవడే ఈ కరువు ప్రాంతం వాడు? ఈ ఏరియా వాడే. ఎన్నాళ్ళని వెనకాల తిరగను? ఎన్ని రోజులు నాకు రెస్పాన్స్ ఇవ్వకుండా ఆ చేదస్తమ నాన్న దగ్గర బతుకుతావు? నాకు చేదస్తమా? ఆ వెదవలా అనుకున్నాను నాన్న. రేపు సాయంత్రం 5 గంటలకి రామకృష్ణ బీచ్ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అని చెప్పు. లేకపోతే మీ ఇంటి ముందే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటా. ఏమిటే వీడి గోలా? అవును నాన్న, రోజు నా వెంటపడి ఇలాగే ఏడిపిస్తున్నాడు. పెట్రోల్ పోసుకుని చేస్తానని బెదిరిస్తున్నాడు. నాకు చాలా భయంగా ఉంది నాన్న. నువ్వేం భయపడకు. వాడి ఇల్లు ఎక్కడో తెలుసా? రామా లోపల పిలవాలి. ధైర్యం ఉంటే బయట రారా, ఇవాళ నీతో తాడో పని తెలుసుకుంటాను. ఇంటి ముందు దౌర్జన్యం చేస్తున్నావు. ఎవరా నువ్వు? ఎవరైతే నీకేట్రా? సురేష్ బయట పిలువు, లేకపోతే బాబు నేనే పిలువు. వాడి బాబు నేనే. వాడి బాబు నువ్వా? సిగ్గులేదురా నీకు? అలాంటి సన్నాసిని ఎలా కన్నావురా? ఉండవే నువ్వు. ఎలా కన్నానో చెప్పాలా? నీ దాంపత్య రహస్యాలు తెలుసుకోవడం రాలేదు కానీ ఇంతకీ వాడు ఎక్కడ? పెట్రోల్ బంక్ వెళ్ళాడు. పెట్రోల్ బంక్ వెళ్ళాడా? దేనికి? దేనికో వెళ్ళాడు. వాడితో నీకు పనేంటి? ఆ పనేంటి వాడికే చెప్తాను, పిలువు వాడిని. ఎందుకో చెప్పు. ఎందుకా? నీ కొడుకు నా కూతురికి లవ్ లెటర్ రాశాడు. అది ఐ లవ్ యూ చెప్పకపోతే పెట్రోల్ పోసుకుని చస్తాట. అది దానికి భయపడి చెప్పిందనుకో, నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోవు. నాకు తెలుసు నీ లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంటి, నీ స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటని రౌడీలు మెట్టేసుకుని మా ఇంటికి వచ్చి నాన్న గొడవలు చేస్తావు. మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చెడిపోయిన ఫ్యామిలీ అని అభానం వేస్తావు, అంతే కదా? ఇదంతా ముందే ఊహించే నీకు వార్నింగ్ ఇద్దామని వచ్చా. ఇంకోసారి నీ కొడుకు నా కూతురు వెంట పడ్డాడో మామూలుగా కాదు, కూరగాయల కత్తితో గొంతు కోసేస్తా. ఎవరితోనైనా పెట్టుకో, ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో మాత్రం పెట్టుకోకు. ఇప్పటికైనా అర్థమైందా మా నాన్న హార్స్ పవర్ ఏంటో? ఆయన మిడిల్ క్లాస్ రక్తం వేడెక్కిందంటే కూరగాయల కత్తితో దారుణంగా పొడిచేస్తాడు. నీ విషయం ఆయన దాకా వెళ్లకుండా ఇక ముందు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా
నీ పతుకేదో నువ్వు పతుకు మైండ్ ఏ రావే. ఏంట్రా మామ నా పొజిషను? ఏ మినిస్టర్ కూతురునో రౌడీల కూతుళ్ళనో లవ్ చేయొద్దంటే ఓ అర్థం ఉంది. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా లవ్ చేసే ఛాన్స్ లేకపోతే ఎలా రా? నువ్వేం భయపడకు మామ. 16 ఏళ్ళు వచ్చి 16 ఏళ్ళు అయింది. నేను భయపడుతున్నా? వాళ్ళ నాన్న కూరగాయల కత్తి కదా చెప్పిందిగా. ఆయన కూతురు పెద్ద కత్తినా కైఫ్ అని నైఫ్ ఉచ్చుకుని బయలుదేరాడంట. భయపడకేం చేస్తాం? అంటే మన ఇంట్లో కూరగాయలు ఉండవా? మన ఇంట్లో కూరగాయల కత్తులు ఉండవా? ఆయన ఒంట్లో ప్రవహించేది మిడిల్ క్లాస్ రక్తం అయితే మన ఒంట్లో ప్రవహించేది హై క్లాస్ రక్తమా? మిడిల్ క్లాస్ రక్తమే కదా. ఈ అరుణాచలం గాడు గాలికి తిరుగుతుండాడు. వీడికి గోల్డ్ మెడల్ వస్తే గాని మన సీమ పవర్ నిలబడదు. మామా ఓబే అరే మామా వద్దే మామా జయశ్రీ ఊరిక తీయండి కత్తులు. భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే రోజుల్లో ఎంతో బాధకు గురి చేశారు. భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే రోజుల్లో భారతదేశాన్ని షుగర్ తక్కువ చదువు. భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే రోజుల్లో అన్నం కూడా తినేవా సత్యరెడ్డి? తినొద్దు మరి మా వాళ్ళు తినిపిస్తారు. ఓహో నువ్వు చదవాలి. అక్బర్ ఆటంలో అశోకుడు పాలించే రోజుల్లో కనిష్కుడి ఆటలు ఉంచామని కనిష్కుడు అక్కడ కనిష్కుడు పుణ్యచరితుడు నందనవనను. ఈ నందనవనము యాపీరా. నందనవనమే కాకుండా ఇంకా వ్యవసాయ చేస్తుండను. ఇంకా పెట్టమంటే ఎక్కడి నుంచి పెడతారా? పెట్టరా మొత్తం పెట్టు. కనిష్కుడు పోయిరా. కనిష్కుడు చాలా వచ్చింది. చదవరా. ఇక్కడ కూడా సత్యరెడ్డి ముందు చదువురా. ఇది నా చదివేద్రా. నెక్స్ట్ పేజ్. ఇది అశోకుడు బ్రహ్మాండమైన రాజు. అతను అదే దుష్టులను దుర్మార్గులను నరికేను, కోసెను, ముక్కలు ముక్కలు చేసెను. పెట్టండి. అది కూడా వాళ్ళే పెడతారా?